తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డూ కల్తీ ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా జనసేన విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాసుని క్షమాపణ మహాయజ్ఞం తలబెట్టి హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వామివారి పవిత్రమైన లడ్డూను కల్తీ చేసి కోట్ల మంది మనోభావాలను దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. లోకక్షేమం కోసం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారని గుర్తు చేశారు. ఎన్డీడీబీ ఏదైతే ఉందో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వారి యొక్క రిపోర్టు ఇది నెయ్యి అప్రాప్రియేటివ్ కాదు, ఇది సమపాలలో లేదు అనేదైతే క్లియర్గా ఎవిడెన్స్ అయితే ఉంది. ఆ ఎవిడెన్స్నే ఈఓ గారు దృష్టిలో పెట్టుకుని దాన్ని మీడియా ముందు ఉంచారు. సో ఏవైతే వెహికల్స్ వచ్చాయో దాన్ని రిజెక్ట్ చేయడం కూడా జరిగింది. ఇంతకుముందు ఏమొచ్చాయనే దాని మీదే కదా ఇప్పుడు సిట్ విచారణ జరిపిస్తున్నారు. నిజాలు సిట్ వారు వెలికి తీస్తారు. ఆ దేవదేవుడు ఆశీస్సులు ఈ రాష్ట్రంపై ఉండాలి. ఎవరు తప్పు చేసినా వారికి శిక్ష తప్పదు. దేవుణ్ణి ఎవరు అపవిత్రం చేసినా దానికి శిక్షకి లోనవుతారు. సో దానిలో భాగంగా ఈ జనసేన చేపట్టిన సంఘీభావ దీక్ష మా సౌత్ ఎమ్మెల్యే మా ప్రీతం నాయకుడు వంశీకృష్ణ గారు చేసిన, అక్కడ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు, రకరకాల మాధ్యమాల్లో నిరసన చేస్తున్నారు. ఈ సిట్ ద్వారా నిజాలు వెలికి రావాలని కోరుకుంటూ దీన్ని ప్రచార మాధ్యమాల నాయకులైతే వెలిబుచ్చుతున్నారు కాబట్టి ఎక్కువ మరీ బయటకు వచ్చినా కానీ ఇబ్బంది, కమ్యూనల్ హామీని దెబ్బతింటుంది. మనం భిన్నత్వంలో ఏకత్వంలో ఉన్నాం. సో ఎక్కువ మంది దీన్ని ఇదే పనిగా ఉన్నా కానీ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. కాబట్టి ఎవరు నిరసన వాళ్ళు చట్టబద్ధంగా సాంప్రదాయబద్ధంగా చేయాలి. ఎక్కువ మరీ రోడ్డు మీదకి వచ్చినా కానీ అది కమ్యూనల్ హామీని దెబ్బతింటుంది, రాష్ట్ర శాంతి భద్రతలకు కూడా మంచిది కాదు. తిరుమలలో జరిగినటువంటి నెయ్యి కల్తీ మీద శ్రీనివాసుని క్షమాపణ మహాయజ్ఞం చేస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా హిందువులు అత్యంత దైవంగా పూజించే వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగింది కాబట్టి ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు రాకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఆ దేవుని వాపోద్రోహాలు అవ్వకుండా ఉండడానికి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్నో పూజలు చేస్తూ ఉన్నారు. జరిగినటువంటి పాపాన్ని క్షమించమని, వెంకటేశ్వరం ఆగ్రహించొద్దని ఇవాళ పవన్ కళ్యాణ్ గారు 11 రోజులు దీక్ష చేస్తున్నారు. కాబట్టి ఆ దీక్షకు మద్దతుగా మేము ఇవాళ ఒకరోజు దీక్ష చేస్తూ ఉన్నాం. రేపు నుంచి నియోజకవర్గంలో అన్ని గుళ్ళు కూడా సందర్శించి అక్కడ కూడా ఆ గుళ్ళని కూడా క్లీన్ చేయడం జరుగుతూ ఉంది. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి మతాలకు అతీతంగా ఇవాళ ముస్లింలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎక్కడ జరిగినా పాపమే కాబట్టి, దేవుడు ఒకరే కాబట్టి ఎక్కడ జరిగినా ఇది అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ పాపం చేసిన వాళ్ళకి శిక్షించాలని ఖచ్చితంగా దేవుడికి శిక్షిస్తాడు. అలాగే చట్టరీత్యా కూడా శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ దీక్ష అద్భుతంగా సక్సెస్ అవ్వాలని, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దీక్షలని కూడా సక్సెస్ అవ్వాలని, ఆ దేవుని యొక్క ఆశీస్సులు దేశ ప్రజలకు, ప్రపంచ ప్రజలు అందరికీ ఉండాలని, ముఖ్యంగా మన రాష్ట్ర ప్రజలకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అతను నాస్తికుడు అండి, అందరికి తెలుసు. అతను నాస్తికుడు, అతను ఏదైనా చేస్తారు. సో చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతూ ఉంది. ఒక సిట్ వేశారు, దాని మీద నివేదిక వచ్చింది. ఈఓ గారే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పడం జరిగింది, కల్తీ జరిగిందన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దాని రిపోర్ట్లు కూడా త్వరలోనే రిలీజ్ చేస్తారు. దానికి తగిన పరిహారం కూడా చెల్లించుకునే అవకాశం ఉంది.
వంశీ గారు కొంచెం ముందుకు రావాలి సార్, కొంచెం ముందుకు రావాలి సార్ మీరు.